నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజస్థాన్లోని జైపూర్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంధువుల వివాహానికి హాజరు. వివాహం అనంతరం ఢిల్లీకి చేరిక. జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలి. నిజామాబాద్ జర్నలిస్టుల సంఘాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన. ఎమ్మెల్సీ కవితకు వెంటనే క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్వీ నాయకులు డాక్టర్ కందుల మధు, కె విజయరావు డిమాండ్. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య. నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కావాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ సూచన. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి. నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన గణిత ప్రతిభా పోటీ పరీక్షల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. కూటి కోసం కోటి విద్యలు. సిరికొండలో చదువుకు దూరం అవుతున్న సంచార జీవులు. ఇనుప పరికరాలు విక్రయిస్తూ కొనసాగిస్తున్న జీవనంపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిపించిన మాలాంటి వాళ్లకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో న్యాయం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం ఆనందంగా ఉందన్న ప్రముఖ కవి రచయిత జయరాజు. బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్లోని జైపూర్ చేరుకున్నారు. జైపూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డికి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షులు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిష్ చరణ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లారు. రేపు ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతో కలిసి మంత్రివర్గ విస్తీరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలు ఉండనున్నారు. చదువుకోవాల్సిన సమయంలో జానెడు కడుపు నింపుకోవడం కోసం ఇనుప పరికరాలు విక్రయిస్తూ సంచార జీవులు జీవనం సాగిస్తున్నారు. సిరికొండలో కూటి కోసం కోటి విద్యలు ఊరూరా సంచరిస్తూ పొట్టకూటి కోసం పరికరాలు తయారు చేస్తూ వాటిని విక్రయించి జీవనం సాగిస్తున్నారు సంచార జీవులు. ఇలా ఊరూరు తిరుగుతూ గుడిసెలు వేసుకుంటూ తమ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా చదువుకోవలసిన పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో వారి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఎండనక వాననక వస్తువులను తయారు చేస్తేనే తమకు బుక్కెడు అన్నం కడుపులో వస్తుందని గ్రామీణ ప్రాంతాలలో గొడ్డలి, కొడళ్లు, గడ్డపారలు, ఇతర ఇనుప వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరికరాలు తయారు చేసేవారు కరువు అవటంతో వీరు తయారు చేసే పనిముట్లు రైతులు కొనుగోలు చేస్తున్నారు. తాము చేసే సంచార జీవనంతో పిల్లలకు చదువులు చెప్పించలేకపోతున్నామని వాపోతున్నారు. కాలం మారినా, తరాలు మారినా వీరి తలరాతల్లో మార్పు లేదు. విధి విధానాలు మారుతున్న సంచార జాతుల సంక్షేమం పట్ల ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారికి ఉపాధి కల్పించి వారి పిల్లలకు చదువు చెప్పిస్తే మున్ముందు వారికి ప్రభుత్వ, ప్రైవేటు సెక్టర్లలో ఉద్యోగాలు లభించి వారికి జీవన పరిస్థితులు మారే అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ తెలిపారు. డిసెంబర్ 15, 16న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు సెషన్లు గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులకు అవసరమైన పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని, డిసెంబర్ 9 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్లో 8 గంటల 30 నుంచి, మధ్యాహ్నం సెషన్లో 1 గంట 30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మూసివేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ కోరారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తమ వెంట బ్లూ బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫోటోతో కూడిన హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటోతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని రావాలని, హాల్ టికెట్ పై పాస్పోర్ట్ సైజ్ ఫోటో ముద్రించి తీసుకుని రావాలని, ఒకే హాల్ టికెట్ ను పరీక్ష మొత్తం వినియోగించాలని తెలిపారు. హాల్ టికెట్ లో ఫోటో సరిగ్గా లేకపోతే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గెజిటెడ్ అధికారి చివర చదివిన విద్యా సంస్థ ప్రిన్సిపల్ సంతకంతో తీసుకొచ్చి పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ కు అప్పగించాలని చెప్పారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక రోజు ముందు వచ్చి చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు బ్లూటూత్, హ్యాండ్ బ్యాగ్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలగు సామాగ్రి తీసుకుని రాకూడదని, చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని, సెల్ ఫోన్లు, బ్లూటూత్లు, ఇతర ఎలక్ట్రానిక్ అభ్యర్థులు తీసుకొచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ అభ్యర్థిని పరీక్ష హాల్కు అనుమతించడం జరగదని చెప్పారు. మహిళా శక్తి కార్యాలయంలో భాగంగా సంఘంలో లేని వారిని సంఘాల్లో చేర్పించాలని నిజామాబాద్ DRDO సాయగౌడ్ సూచించారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో DRDA కార్యాలయంలోని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో DRDO సాయగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా సమైక్య నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్టి నూతన జిల్లా సమైక్య భవన నిర్మాణానికి 1 ఎకరం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలపడం అయింది. ఈ సందర్భంగా తమకు నూతన భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి, మంత్రి సీతక్కకు, జిల్లా కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. DRDO మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంఘాల్లో లేని వారికి సంఘాల్లో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణము, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, ఫామ్, నాన్ ఫామ్ మండల సమీక్ష వారు, గ్రామ సమస్యల ఆడిట్ మొదలగు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో DRDO సాయగౌడ్, SCRP అధికారి భారతి, DPMలు సత్యారాణి, సాయిలు, శ్రీనివాస్, మారుతి, శ్రీనిధి, RM రామదాస్, APM సరోజిని, జిల్లా సమీక్ష అధ్యక్షురాలు రాధా, కార్యదర్శి లావణ్య, కోశాధికారి లక్ష్మి, 28 మండల సమీక్షలు అధ్యక్షులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఎన్నం శ్రీనివాసరెడ్డిల నోటిలో ఫినాయితో శుద్ధి చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తామని BRSV నాయకులు డాక్టర్ కందుల మధు, విజయరావు పేర్కొన్నారు. ఫినాయిల్తో నోరు శుభ్రం చేసుకో బీర్ల అల్లయ్య, ఎన్నం శ్రీనివాసరెడ్డిలకు BRSV నాయకులు మెడికల్ కిట్ పంపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఎన్నం శ్రీనివాసరెడ్డిలపై BRSV నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇద్దరి మానసిక స్థితి బాగే లేదని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మెడికల్ కిట్టును ఫినాయిల్తో వారి నోరు శుభ్రం చేసుకోవడానికి పంపించారు. BRSV నాయకులు కవితకి వెంటనే ఐలయ్య, శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పాలని BRSV నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా తమకు మానసిక పరిస్థితి సరిచేసుకోకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తామన్నారు. మహిళలను గౌరవించకపోతే నాలుకను కట్ చేస్తామని హెచ్చరించారు. GG రవికిరణ్, వేల్పుకొండ రామకృష్ణ, గుమ్మడి క్రాంతి, యాదక్రాంతి, సత్తిరెడ్డి, మహర్షి పవన్, కోంపల్లి నరేష్, అవినాష్, నాగేంద్ర, జగ్గయ్య పాల్గొన్నారు. నాయకులు బీర ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు, మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి ఫినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము. మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగకున్నటువంటి నాయకులు మీరు. బోధన్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు భారీగా అల్ఫోజోన్ పట్టుకున్నారు. బోధన్లో భారీగా అల్ఫోజోన్ పట్టుబడింది. మహారాష్ట్ర నుంచి తరలిస్తుండగా బోధన్లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ టీం పట్టుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని 300 కిలోల ఆల్ఫోజోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 46 లక్షల వరకు ఉంటుందని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనిఖీ చేసినప్పుడు అందులో 3 వ్యక్తులను గమనించాము. అదేవిధంగా వారి వద్ద 4.330 kgs దాదాపు 40 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ఆల్ప్రోజోలంని పట్టుకున్నాం. వారిని డిటైన్ చేసి విచారించినప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారనేది
ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. ఆల్ప్రాజోలంని ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అంటే లోకల్ వాళ్ళలో అంటే ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా తెలంగాణ గణిత ఫోరం జిల్లా స్థాయి గణిత ప్రతిభ పోటీ పరీక్షలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన తెలంగాణ గణిత ఫోరం పరీక్షల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. అలాగే సొంత ఖర్చులతో ప్రైజ్ మనీని ప్రకటించారు. మొదటి బహుమతి 3,000, రెండవ బహుమతి 2,000, మూడవ బహుమతి 3,000 రూపాయలు ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే చదువుల కోసం ఎలాంటి సహకారం కావాలన్నా తనను ఫోన్ ద్వారా సంప్రదిస్తే చాలు, నేను ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మోడల్ స్కూల్లో సీఎం కప్ క్రీడలు ఘనంగా ముగిశాయి. జక్రన్పల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడల్లో భాగంగా నేడు ముగింపు సందర్భంగా ఆయా గ్రామాల క్రీడాకారులు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలను 2 రోజులుగా కొనసాగించారు. ఈ క్రీడలు నేటితో ముగియడంతో ఇది ముగింపు కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారితో పాటు మండల ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ కిరణ్మయి, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీఓ యూసుఫ్ ఖాన్, ఆయా గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు క్రీడాకారులు ఘనంగా క్రీడలను నిర్వహించడం జరిగింది. ఇట్టి క్రీడలకు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆర్థిక సహాయం అందించగా క్రీడలను కొనసాగించడం జరిగింది. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడా జట్లకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మండల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కప్పును కూడా బహుకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు సీనియర్ నాయకులు బంగ్లా వసంతరావు, సూపర్ వినోద, గన్న లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ రూపాయల గంగారెడ్డి, దేవరాజులు, గంగాధర్వి, వ్యాయామ ఉపాధ్యాయులు పవన్ కుమార్, గంగామోహన్, మురళి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, ఆయా గ్రామాల విద్యార్థులు తదితరులు ఉన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని, జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైరవ్ శేఖర్, జర్నలిస్టులు పంచారెడ్డి శ్రీకాంత్, ధనుంజయ్, గోవిందరాజు, వెంకటేష్, సతీష్, రవిచరణ్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు ఆయన కుటుంబ సమస్యల మీద రాష్ట్రంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మీడియా కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. సమాజంలో ప్రధానమైన ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టులు ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఎలాంటి వ్యక్తిగత అవకాశాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం సమాచార నిమిత్తం వెళ్ళిన వారిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం అన్నది దారుణం. జర్నలిస్టులు వాళ్ళు కేవలం వృత్తిపరంగా ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన మైక్తో దాడి చేయడం ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన నటుడుగాని కాకుండా ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేశారు. అప్పటి నుంచి ఆయన ప్రవృత్తి అన్నది చాలా రోజులుగా ఆయన వివాదాస్పదుడుగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన సొంత పిల్లల కుటుంబ సభ్యుల విషయంలో కేవలం వివరణ అడిగిన జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దాడి చేసి దూషించడం అన్నది దారుణం. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఆయన ఒక నటుడుగానే కాకుండా ప్రజాస్వామ్యవాదిగా గతంలో ప్రజాప్రతినిధిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ కావాలని ఆయన ఆవేశానికి లోనయ్యాడా, వ్యక్తిగతంగా దాడి చేయాలని అనుకున్నాడా కానీ జర్నలిస్టులపై దాడి చేయడం అన్నది చాలా దారుణం. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.
బుధవారం రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ రుద్రూర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేయకుండా చేసిందన్నారు. బాన్స్వాడ సీనియర్ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేటికి అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇండ్లను స్వాధీనపరుచుకున్న సంఘటన గుర్తు చేశారు. అధికారుల్లో మళ్లీ అదే నిర్లక్ష్య ధోరణి కనబడుతుందని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయకపోతే పేద ప్రజలు స్వాధీనపరుచుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లక్ష్మణ్, నాయకులు భీమయ్య, గంగాధర్, అఫ్సర్ ఖాన్, సాయిలు, హన్మవ్వ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. గత 8-9 సంవత్సరాలు నిర్మిస్తూనే ఉన్నారు. కానీ ఈ నిర్లక్ష్యం మూలంగా డబుల్ బెడ్రూమ్లు ఆలస్యం కావడంతో ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు నిర్మించే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో, ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదు. స్థానిక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. ఆయన చొరవ చూపి ఇక్కడ రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పేదలు తాళాలు పగలగొట్టి స్వాధీనపరుచుకున్నటువంటి సంఘటనలు జరిగినాయి. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మొండి వైఖరిని విడనాడాలని చెప్పారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ గుర్తుకు వస్తుందని, అలాంటి బతుకమ్మ ఆనవాళ్లు తొలగించడం అన్యాయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ఆనాడు తెలంగాణ కవులు, కళాకారులు, విద్యావంతులు, ఉద్యమకారులు ఎన్నో చర్చలు జరిపి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నారు. ఇందులో బీఆర్ఎస్ ముదోల్ నియోజకవర్గ నాయకులు విలాస్ గాదేవర్, డాక్టర్ కిరణ్ కోమ్రేవార్, లోలం శ్యామ్ సుందర్, గంగాచరణ్, దశరథ్ పోషెట్టి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. కలుసుకోవడానికి కారణం మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మన తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగిందో దాని మూలంగా మనం ఉద్యమ కాలం నుంచి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మనం కొలుచుకుంటున్నామో ఆ యొక్క రూపాన్ని ఈరోజు పాలతో సంప్రోక్షణ గావించడానికి ఈరోజు ముదోల్ నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులందరం కలిసి ఇక్కడ బైన్సాపట్నంలో సంప్రోక్షణ గావించడం జరిగింది. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందనంటే మన పెద్దలు కేసీఆర్ గారు అంటుంటారు, శూన్యప్రియాలు, శుష్కహస్తాలు, బభ్రజమానం, భజగోవిందం. ఆ విధంగా అంతా ఉట్టిదే డొల్ల 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కి ఈరోజు ఆ హామీలో ఊసెత్తకుండా గవర్నమెంట్ ఖజానా నుంచి ఎటువంటి డబ్బులు కాకుండా జరిగేటటువంటి హామీలు, ఫ్రీ బస్సు లాంటివి అప్లై చేసుకొని పూట గడుపుతున్నారు. కానీ నిజమైన హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి రుణమాఫీలు కానీ ఇతరత్ర హామీలు ఏవి కూడా గడపకుండా చేయకుండా గద్దెనెక్కి ఈరోజు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో భాగంగానే అతి ముఖ్యమైనటువంటి మన తెలంగాణ తల్లి రూపం మార్చడం. మనము మన సాంప్రదాయం ప్రకారము మాతృదేవోభవ అంటాం, అంటే మన తల్లిని దేవతతో పోలుస్తాము. దేవతలు అని అంటేనే మన సంప్రదాయంలో తల్లికి ఒక కిరీటము, వడ్డానము, మిగతా ఇతరత్ర ఆహార్యాలు, నగలుతో మనము అలంకరించి ఒక దేవతలాగా పూజించుకుంటాం మన తల్లిని. అంతేగాని ఉన్న టీవీ9 పాత్రికేయుడిపై మోహన్ బాబు దాడికి నిరసనగా నిర్మల్లో పాత్రికేయులు అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మోహన్ బాబు కుటుంబంలో తగాదాలు చోటు చేసుకోవడంతో కవరేజీకి వెళ్లిన పాత్రికేయులపై దాడి చేయడాన్ని ఖండించారు. పాత్రికేయులను
దుర్భాషలాడుతూ దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని అనంతరం ఆర్డీఓ రత్న కళ్యాణికి వినతి పత్రం అందజేశారు. మోహన్ బాబు ఇంటి సమస్యల పైన కవరేజ్ చేయడానికి వెళ్ళిన TV9 రిపోర్టర్ రంజిత్ గారిని మోహన్ బాబు గారు TV9 లోగోతో కొట్టడం చాలా దారుణం. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థ ఉన్న కవరేజ్ చేయడానికి వెళ్ళిన వ్యక్తిని కొట్టడం వల్ల ఆయన కూడా ముందు సాయిబాబా భక్తుడు అయ్యప్ప భక్తుడు ఉండి ఆయన భక్తుడు విలువని కాపాడకుండా రౌడీగా ఉండాలేక కొట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మీడియా అంటే ప్రతి కవరేజ్ చేసి కస్తూర్బా పాఠశాలను బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి పట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశానుసారం ఈ రోజు ఉదయం 7:55 కస్తూర్బా పాఠశాల బాల్కొండను సందర్శించారు. ఇక్కడ విద్యార్థులకు అల్పాహారం ఏర్పాట్లు జరుగుతున్నవి. మెను ప్రకారం అల్పాహారం తయారు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, భూముల వివరాలు పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్, ఎంపీడీఓలు ఉన్నారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి డిమాండ్ చేశారు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రిద్ది గోమాతతో సహా పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా 12/12/2024 గురువారం ఉదయం 9 గంటలకు శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం నుండి గాంధీ చౌక్ వరకు శోభయాత్ర నిర్వహించారు. గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రం నందు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రాణాన్ని పన్నంగా పెట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తారు. అందులో భాగంగా రేపు 12వ తారీఖు గురువారం రోజు నిజామాబాద్కు రావడం జరుగుతుంది. నిజామాబాద్లో భారీ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది, సభా కార్యక్రమం ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమాతని కాపాడినప్పుడే మానవాళికి మనగడ. మనకు స్వతంత్రంకు పూర్వం 300 జాతులు ఉండేటి, ఇప్పుడు 30 జాతులు కూడా లేవు. ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ప్రకృతి పర్యావరణానికి బలి కావాల్సి వస్తుంది. ఈ జాతులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం కలుషితం, విషపూరితం అయిపోయింది. ప్రతి ఒక్క కుటుంబం కూడా కళ్ళు తెరవాలి. ఈడ కులానికి మతానికి సంబంధం లేదు. మానవాళి మనగడ, భూమాత మనగడ కాపాడాలంటే గోమాత ఒక్కటే. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన మాలాంటి వారికి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఎలాంటి గుర్తింపు, గౌరవం దక్కలేదని ప్రముఖ కవి, రచయిత జయరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం పాలనలో మన నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ సుభిక్షమవుతున్న ఆశతో స్వరాష్ట్రం కోసం ఉద్యమించామన్నారు. గద్దర్, అందశ్రీ, అశోక్ తేజ వంటి వాళ్లంతా ఉద్యమ ఉధృతికి మా వంతు ఆటపాట పోరాటం చేశామన్నారు. ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు అందరినీ వదిలివేసి కేసులను, ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పనిచేశామన్నారు. రాష్ట్రం వచ్చాక మాకు ఎలాంటి గుర్తింపు లేదని, తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహం లేకుండానే 10 ఏళ్ల పాలన కొనసాగించిందన్నారు. ఇవన్నీ చూసి మేము చాలా బాధపడ్డామన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి గౌరవించినందుకు చాలా సంతోషిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పద్మశాలి ప్రభుత్వ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ నుండి పద్మశాలి కుల బంధువులు నర్సప్ప కుల ప్రతిష్ఠ గురించి సంభాషణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్టీఓ కార్యాలయానికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన ఏనుగందుల రాహుల్ పద్మశాలి పరిచయం మరియు ఘన సన్మానం. నిజామాబాద్ పట్టణంలో నిన్న జరిగిన బాపూజీ వచనాలయం నందు ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి కుల బంధువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సలం, మీసాల సుధాకర్, బోగ అశోక్, పెంటు దత్తాద్రి, పుల్గం హనుమంతులు పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షులుగా చౌటి భూమేశ్వర్, రుద్ర గణపతి, ప్రధాన కార్యదర్శిగా ఖ్యాతం జగన్మోహన్, కోశాధికారి కూరపాటి వెంకటి, సలహాదారులు చౌటి భోజాదాస్,
డాక్టర్ వన్నెల్ద శ్రీనివాస్, ఆసం నవీన్, వరప్రసాద్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో గురుస్వామి రాములు గౌడ్ 18వ పడి గురుస్వామి నారికేల వృక్ష గురు వందన పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏర్గట్లలో శ్రీ వినోద గురుస్వామి ఆధ్వర్యంలో చంద్రం రాములు గౌడ్ నారికేల వృక్ష గురు వందన పూజ కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని రాములు గౌడ్ తెలిపారు. అలాగే 18 మెట్ల పూజ కన్నుల పండుగగా జరిగింది. మానవ జన్మలో అయ్యప్ప దీక్ష స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, జీవించి ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి దీక్షను ప్రతి ఏడాది స్వీకరిస్తూనే ఉంటామని రాములు గౌడ్ తెలిపారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి అయ్యప్ప స్వామి నాకు అవకాశం ఇచ్చాడు. నేను కన్యాస్వామిగా మాల వేసుకున్నప్పుడు 18 స్వామి గురుస్వామి అయితేనా లేదు అనిపించింది స్వామి. ఇంతగా అయ్యప్ప స్వామి దయ వల్ల నేను ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినా ఈ పరిస్థితిలో ఉన్నంటే అయ్యప్ప స్వామి దయనే స్వామి. నేను కొట్టుకపోయిన వాడిని కూడా మళ్ళీ తీసుకుని గడ్డ పెట్టిన అయ్యప్ప స్వామి. నా జన్మ ఉన్నంత వరకు, నా తరువు ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామి. నా ఆశీర్వాదాన్ని మన్నించి అందరూ వచ్చినట్టు స్వాములందరికీ మరి ఒక్కసారిగా పాదాయ వందనాలు స్వామి. నా జీవితం ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి మాల వేసుకుని మాటిస్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు నా మహాపడిపూజకు వచ్చిన స్వాములందరికీ స్వామి శరణప్ప ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. ఎడపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ఎంఈఓ సాయిలు ప్రారంభించారు. ఎడపల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ సీఎం కప్ మండల స్థాయి క్రీడలను బుధవారం ఇంటర్ ఎంఈఓ సాయిలు ప్రారంభించారు. బాలురకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో బాలికలకు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామ స్థాయిలో పోటీలను నిర్వహించామని, ప్రస్తుతం మండల స్థాయి క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన వారికి డిసెంబర్ 16వ తేదీ జిల్లా కేంద్రంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 9 ఉన్నత పాఠశాలల్లో 4 ప్రాథమిక స్థాయి పాఠశాలలు బాలబాలికల ఈ క్రీడల్లో పాల్పంచుకున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేష్, జోన్స్, మమత తదితరులు పాల్గొన్నారు. మా మండలంలో తెలంగాణ సీఎం కప్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇంతకుముందే మనం గ్రామ స్థాయిలో యువకుల మధ్య పోటీలు నిర్వహించి పంచాయత్ స్థాయిలో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మండల స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, తర్వాత అథ్లెటిక్స్లో పోటీ నిర్వహిస్తున్నాము బాలబాలికలకు. అంతేకాకుండా ఇందులో గెలుపొందిన వారికి మళ్ళీ జిల్లా స్థాయిలో డిసెంబర్ 16న గేమ్స్ ఉంటాయి. అక్కడ ఏర్గట్ల గ్రామంలో ఎస్టీఎఫ్ గ్రాంట్ కింద వచ్చిన బర్మా పెద్ద సంఘంకు అదనపు గదికి 4 లక్షలు, శ్రీకృష్ణ యాదవ్ సంఘంకు 2 లక్షలు అదనపు పనులను కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిధులను మంజూరు చేయించగా ఈ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమదేవారెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ ఏర్గట్ల గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 లక్షల వరకు అభివృద్ధి పనులు తెచ్చిందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అలాగే ప్రజాపాలన అభివృద్ధి ప్రతిపాదనలో ఎన్ఆర్ఈజీఎస్ పనులకు ఎస్డీఎఫ్ కోసం ప్రతిపాదనలు బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి పంపించారు. త్వరలో ఆ పనులు కూడా మంజూరవుతాయని పేర్కొన్నారు. గ్రామంలో కుల సంఘాలకు నిధులు మంజూరు చేయించినందుకు ముత్యాల సునీల్ కుమార్ కి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్, గడ్డం జీవన్, గంగా మోహన్, బద్దం లింగారెడ్డి, దండవోయిన ఆశన్న, కుల పెద్ద మనుషులు దండవోయిన సాయన్న, సత్యం యాదవ్, కాంగ్రెస్ నాయకులు పన్నాల నర్సారెడ్డి, ఉర్సు రాములు, సంఘం నడిపి గంగాధర్, బద్దం ముత్తెవ్వ, కిషన్, సాయన్న, సున్నపు ఈసర్, సాయి, ఊషన్న, గంగయ్య, సంతోష్, పడిగేల చిన్న గంగాధర్, తలారి మోహన్, కోమరయ్య, మెరుగు రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, కుల సంఘం సభ్యులు ఉన్నారు. 2 రోజుల క్రితం దర్పల్లి మండల ఒడ్డెర కాలనీలో గుడిసెలు దగ్ధం కావడం చాలా బాధాకరమని స్థానిక ప్రజాప్రతినిధులు అన్నారు. దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చిలిమిల శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ చిన్నారెడ్డి హమీద్, దర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిక్కా దినాకర్, రూరల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎబినేజర్, రమణ సాయి, హేమంత్, సాయి కుమార్, పోతరాజు, బాలయ్య, గంగారెడ్డి దర్పల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు సందర్శించి ముఖ్య నాయకులు తగిన సహాయం, బియ్యం, వంట నూనె వారికి సహాయం అందించారు. బాధిత కుటుంబానికి మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. సాలూర క్యాంపులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
సాలూరా మండలం సాలూరా క్యాంపు వద్ద బోధన్ నాందేడ్ జాతీయ రహదారిపై ఒక కారు 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మహారాష్ట్ర వాసిగా తెలుస్తోంది. ఘటన స్థలంలో బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. సుద్దులం గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం మరియు దూడల ప్రదర్శన పాల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ఏఎంసీ చైర్మన్ హనుమంత్ రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క ఉచిత పశు వైద్య శిబిర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరము పశుగణ అభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ వారు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధులు పశువులకు 26, కృత్రిమ గర్భధారణ 2, సాధారణ చికిత్సలు 4, నట్టల నివారణ 24, మొత్తం 52 పశువులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. శిబిరంలో పశుగణ అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మాజిద్ హైమద్ ఇటువంటి ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ అలాగే లింగ నిర్ధారణ, గర్భధారణ, సెక్స్ సాటర్డే సిమోను అనగా మగ కణాలు వేరు ఆడ కణాలు వేరు చేసే టెక్నాలజీతో ఇంజెక్షన్ రూపంగా ఆడదూడ పుట్టే ఇంజెక్షన్లపై సప్లై చేయడం జరుగుతుందన్నారు. ఈ యొక్క శిబిరంలో విఎల్ఓ శ్రీమతి మంజుల సుధీర్, గోపాల్ మిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాల్ మిత్రులు రాము, నాగేష్, రియా సాయిలు, మైత్రి రాజేష్, పంచాయతీ కార్యదర్శి కవిత, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కారణం అంటే ఈ క్యాంపులు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులలో ఒక విధంగా అవగాహన తీసుకురావాలా. 2 విధాలుగా, ఒకటైతే గర్భకోశ వ్యాధులు నివారణ ఎలా చేయాలా, మరి దానికి సంవత్సరం ఒక దూడ ఎట్లా పుట్టియాలా, ఇది ఒక భాగం. రెండోది నూతన పద్ధతి ద్వారా ఈ సంవత్సరం నుంచి మన పశుధన అభివృద్ధి సంస్థ ద్వారా మన పశు వైద్య శాఖ ద్వారా ఈ ఆడ లింగ నిర్ధారణ వీర్యం అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఇంతకుముందు మన దగ్గర సెమెన్ ఇస్తే సగం ఆడిది సగం మగది పుడుతుండే. అయితే ఈ కొత్త పద్ధతులు ఏంటంటే దీనికి ఒక టెక్నాలజీ ద్వారా వీర్య కణాలకు సెపరేట్ చేసి ఆడది మగది. భీమ్గల్ పట్టణంలోని కృషి హై స్కూల్ నందు మున్సిపల్ స్థాయి సీఎం కప్ 2024 క్రీడలను మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో పట్టణ మరియు గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందని చెప్పారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రతిభను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే సీఎం కప్ ఉద్దేశమన్నారు. మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు జరిగిందని చెప్పారు. ఎంఈఓ స్వామి మాట్లాడుతూ చదువు ఒకటే కాదు, ఆటలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం పెరుగుతుందని, ఏ పోటీలోనైనా ఈజీగా నెగ్గగలుగుతామని, గేమ్స్ స్పోర్టిగా తీసుకోవాలని, గెలుపోటములు సహజమని, అందరూ గేమ్స్ ఆడి తమ సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వై రామకృష్ణ, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, దారావత్ లింగయ్య, సతీష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జయ నర్సయ్య, అనంతరావు, మల్లెల లక్ష్మణ్, సతీష్ భూషణ్, ఎంఈఓ స్వామి, మేనేజర్ నరేందర్, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఎస్ రమణామూర్తి, అజిత్ రెడ్డి, పీటీలు లింగం, నరేష్, గంగాధర్, సత్యనారాయణ, రోహిత్, క్రీడాకారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా మనం ఖచ్చితంగా పెట్టుకుందామని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడారు, జయ నరసయ్య గారు కావచ్చు, అనంతరావు గారు కావచ్చు, ఇప్పటికే దీని గురించి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి చెప్తున్నాం, మన భీమ్గల్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళకి వెళ్ళి పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. మరి అన్ని స్కూళ్ళు వచ్చినాయో లేవు? పీటీ గారు వచ్చినా భీమ్గల్ స్కూల్ ఒకవేళ రాకుంటే కూడా తీసుకోవచ్చు. అంటే మనం మళ్ళీ ఎవరన్నా నాగుల్గావ్ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ CCR సంస్థను సంప్రదించారు. దీనిపై స్పందించిన CCR సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించారు. తనిఖీలలో అనేక లోటుపాట్లు కనిపించాయి. నాగుల్గావ్ గ్రామ పంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లో సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేవని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. లభించిన రిజిస్టర్లో అనేక తప్పులు క్షుణ్ణంగా పరిశీలించారు. బీడీ కార్మికులకు 2014 సంవత్సరం కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 జీవనాభృతి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చౌక్లో ధర్నా జేసీ శ్రీనివాస్ రెడ్డి పీడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో CSI చర్చి నుండి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU, శ్రామిక శక్తి, తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్,
ఏఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చౌక్ లో ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ పీడీకి వినతి పత్రం అందజేశారు. వారు అనుకూలంగా స్పందించి అందరికీ 4016 రూపాయలు జీవనాభృతి ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బహుజన లెఫ్ట్ ట్రెండ్ యూనియన్ BLTU రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ IFTU రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనసూయ, రాష్ట్ర నాయకులు కుర్తి లింగం, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 15న వినాయక్ నగర్ షిర్డీ సాయి నగర్ శ్రీ సద్గురు దామము ధార్మిక సేవా సంస్థ శ్రీ అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హరిదాస్ స్వామీజీ పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి బాధలు ఉన్నా దత్త జయంతి రోజున దత్తాత్రేయుని నిష్ఠతో పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని, ఆ దత్తాత్రేయుని కృప ప్రతి ఒక్కరిపై ఉంటుందని అన్నారు. 15వ తేదీ దత్త పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఆలయ ఆవరణలో భక్తులకు హోమ కార్యక్రమాలతో పాటు సామూహిక కుంకుమార్చన, ఉదయం స్వామివారికి అభిషేకం, అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనదలుచుకునేవారు అన్నదాన కార్యక్రమంలో దాతలు ఎవరైనా విరాళాలు అందించడానికి ముందుకు వస్తే నేరుగా ఆలయానికి వచ్చి రసీదు పొందవచ్చని చెప్పారు. రోడ్ నంబర్ 4 వందపేట బైపాస్ రోడ్డు హిందూ వినాయక నగర్ నందు 15/12/2024 ఆదివారము ఉదయము 6:30 నుండి రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాలు కలవు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి చేయాలి. అయ్యప్ప పాదయాత్ర చేయడం ఎన్నో జన్మల పుణ్యమని రాజస్వామి అన్నారు. నిజామాబాద్ నుండి అక్టోబర్ 26వ తేదీ నాడు వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్ర 211 మంది అయ్యప్ప స్వాములతో పెద్ద పాదం ముగించుకొని ఈ రోజు నిజామాబాద్ అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజా గురుస్వామి మాట్లాడుతూ ఈ యొక్క పాదయాత్ర చేయడం ఎన్నో జన్మాల పుణ్యం ఆనందమన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైంది అయ్యప్పమాల పెద్ద పాదం పాదయాత్రతో రోజు రోజుకు ఆనందాలతో గడిపామని తెలిపారు. అందులో వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందన్నారు. గత అక్టోబర్ 26 తారీఖు నిజామాబాద్ నుంచి బయలుదేరి అక్టోబర్ 28 తారీఖు బాన్స్వాడ నుంచి ప్రారంభమైన యాత్ర గురు వినయ్ స్వామి వసంత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆ హరిహర సుతుడిని దర్శనం చేసుకొని ఈరోజు నిజామాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర అందరూ ఆనందంతో ముగించుకొని జరగడం జరిగింది. మా నిజామాబాద్ నుంచి మా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇక్కడ మాకు జెండా ఊపి ప్రారంభించడం, మేము ఆ అయ్యప్ప దర్శనం చేసుకోవడం ఆనందంగా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని హంసవాహిని పాఠశాలలో మాత్రం వీటన్నింటితో పాటు మరొకటి కూడా చేర్పిస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల వంటకాలను తయారు చేసి ప్రత్యేకంగా అన్ని రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే వంటలు ఎలా తయారు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తూ పాఠశాలలో ఏడాదికి ఒక్కసారి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పిల్లలతో వంట ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఒక్కో తరగతి విద్యార్థినీలతో ఎన్నో రకాల వంటలు తయారు చేయించారు. విద్యార్థినీలు క్యారెట్ హల్వా, పాయసం, రవ్వ లడ్డూలు, జొన్న రొట్టెలు, పూరీలు, మిర్చి బజ్జీలు ఇలా రకరకాల పిండి వంటలు సొంతంగా విద్యార్థులు తయారు చేశారు. చిన్నారులు ఉత్సాహంగా పోటీపడి మరి తమ చేతులతో వంటలను ఎంతో రుచికరంగా తయారు చేసి అబ్బురపరిచారు. ప్రైవేటు పాఠశాలలో అధికంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంఈఓ మైసాజితో పాటు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య, పాఠశాల కరస్పాండెంట్ ఓంకార్ ఉపాధ్యాయులు అన్నారు. బడిలో నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా తరగతి వారీగా ఒక్కో విద్యార్థిని 5 నుంచి 30 వరకు పోగు చేసుకుని వారు చేయాలనుకున్న వంటలకు అయ్యే సామాగ్రిని కొనుగోలు చేసుకుంటారు. కళ సాకారం బడికి వచ్చే సమయంలో ఇంటి నుంచి వంట పాత్రలను వెంట తెచ్చుకుంటారు. పాఠశాల ఆవరణలో తరగతి వారీగా విడిపోయి పరదాలతో డేరా వేసుకొని కాగితాలు తయారు చేసిన కళా ఆకృతులతో అలంకరించుకున్నారు. వాటి సమీపంలోనే కట్టెల పొయ్యి పెట్టి రుచికరమైన వంటలు చేశారు. పూర్తయిన వంటలను ప్రదర్శనలుగా పెట్టారు.
ఉపాధ్యాయులు వాటిని రుచి చూసి ప్రశంసలు ఇచ్చారు. ఇంట్లో కనీసం అమ్మకు కూడా సహాయం చేయని చేతులు తమ పిల్లలకు కిచెన్లోకి వస్తే చేతులు కందిపోతాయేమో అని ఆలోచించే తల్లులు వీరు చేసిన వంటలు చూసి మురిసిపోవాల్సిందే. మరి వంటింట్లోకైనా వెళ్ళని తమకు సులభంగా ఎలా తయారు చేయాలో నేర్పించడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఇంట్లో అమ్మకు వంట చేయడంలో సహాయపడడానికి ఎంతో దోహదపడుతుందని సంబరపడిపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజస్థాన్లోని జైపూర్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంధువుల వివాహానికి హాజరు. వివాహం అనంతరం ఢిల్లీకి చేరిక. జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలి. నిజామాబాద్ జర్నలిస్టుల సంఘాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన. ఎమ్మెల్సీ కవితకు వెంటనే క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్పీ నాయకులు డాక్టర్ కందుల మధు, కె విజయరావు డిమాండ్. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య. నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కావాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ సూచన. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి. నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన గణిత ప్రతిభా పోటీ పరీక్షల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. కూటి కోసం కోటి విద్యలు. సిరికొండలో చదువుకు దూరం అవుతున్న సంచార జీవులు. ఇనుప పరికరాలు విక్రయిస్తూ కొనసాగిస్తున్న జీవనంపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిపించిన మాలాంటి వాళ్లకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో న్యాయం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం ఆనందంగా ఉందన్న ప్రముఖ కవి రచయిత జయరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.